తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని విజయపూర్ కాలనీ వద్ద కరీంనగర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల బల్దియా చైర్పర్సన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ కొమరయ్య విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కొమరయ్య విరోచిత గాథ గురించి కొనియాడారు. వారి జీవితం యువతకు మార్గదర్శకం అని అన్నారు. जोहार दొడ్డి కొమరయ్య తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్యకు తెలంగాణ తొలి సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య గారు ఇప్పటికే మన ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం, బీసీ వర్గాల కోసం ఉచిత బస్సు, ఉచిత కరెంటు, 500కే సిలిండర్లు, ఇంద్రమ్మ ఇల్లు, అట్లాగే అనేక పథకాలు ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇప్పటికే ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తుంది. అట్లాగే రైతుల కోసం పోరాడిన ఒక మహానాయకుడు ఆయన. ఎలాగైతే రైతుల కోసం పోరాడిండో 1946లో జూలై 4వ తేదీ నాడు ఆయన పోరాటం చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఆ పోరాటంలోనే అయ్యా బాంచం దొర అన్న వాళ్ళే రజాకారులు ఆ రోజు వాళ్ళ హక్కుల కోసం ఒక తుపాకీని పట్టి ఆ భూస్వాములను ఎదిరించి వాళ్ళ హక్కుల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. మరి అలాంటి ఒక నాయకుడు ఆయనను ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని మన హక్కుల్ని మన వెనక్కి తీసుకొచ్చుకోవడం, అలాగే ప్రభుత్వాలు అలాంటి ఒక నాయకులు అమరవీరులందరిది స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మరి అలాంటి ఒక దొడ్డి కొమరయ్య గారికి ఎప్పటికీ ఆయన వర్ధిల్లాలి, అమర్ రహే అని చెప్పేసి దొడ్డి కొమరయ్య గారికి అమర్ రహే వారికి మరి మా యొక్క పుల్ల కుమార్ యాదవ సోదరులు అందరి పక్షాన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్ గారు, జీవన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉన్నటువంటి మా నాయకులు జీవన్ రెడ్డి గారు చాలామంది